ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తలు కొనసాగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్ ఇరాన్ దేశాలకు వెళ్లొద్దని భారతీయులకు సూచించింది. తదుపరి ప్రకటన ఇచ్చే వరకు ఈ సూచనలను పాటించాలని తెలిపింది. ఇజ్రాయెల్పై ఇరాన్ ఏ క్షణానైనా దాడులు చేయవచ్చనే ప్రచార నేపథ్యంలో విదేశాంగ శాఖ ఈ అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుతం ఆ రెండు దేశాల్లో ఉంటున్న ప్రజలు భారత రాయబార కార్యాలయంతో టచ్లో ఉండాలని విదేశాంగ శాఖ చెప్పింది. పౌరులు తమ భద్రతపై జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే సిరియాలోని డమాస్క్లోని తమ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి చేసినప్పటి నుంచి ఇరాన్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఆ దాడిలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ దళానికి చెందిన 7 జనరల్స్ మృతి చెందడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పటికే ఇరాన్ ప్రకటించింది. అయితే నేరుగా కాకుండా లెబనాన్ లేదా సిరియా నుంచి తన మద్దతుదారులపై హిజ్బుల్లా ఇతర మిలిటెంట్ సంస్థలతో ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు చేయవచ్చనే ప్రచారం జరుగుతోంది.